హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి చామదుంపల పులుసు, దాని కాంబినేషన్ అప్పడాలండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, చామదుంపలు కావాల్సిన ఐటమ్స్: చామదుంపలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, చింతపండు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి. ఇదిగోండి చామదుంపలు కావాల్సిన పదార్థాలు. మరి ఇప్పుడు వంటలోకి వెళ్దాం. ఇదిగోండి, ముందుగా మనం కుక్కర్లో కొంచెం నీళ్లు పోసుకొని చామదుంపలను ఉడకబెట్టుకుందాం. ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుందాం. ఈ ఉడికేలోపు మనం ఉల్లిపాయలు అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇదిగోండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, మనం ముందుగా ఉడకబెట్టుకున్నామండి చామదుంపలు. ఉడికిన తర్వాత దానికి తోలు తీసేసి ముక్కలు కోసుకున్నాము. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టేసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ పోసుకోండి. తగినంత ఆయిల్. చిల్లిపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కచ్చే వేగిన తర్వాత లైట్గా సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గినలా చూసుకుందామండి. ఆ ఉల్లిపాయలు మగ్గినవి మనం ఇప్పుడు చామదుంపలు దానిలో కలుపుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత శుభ్రం కలుపుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం తగినంత సాల్ట్, తగినంత కారం, ధనియాల పొడి, మళ్ళీ చక్కగా మళ్ళీ ఇలాగా కలుపుకోండి. శుభ్రంగా మొత్తం కలుపుకొని వేగిన తర్వాత మనం చింతపండు నీళ్ళు పోసుకోవాలి.
ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు వేసుకోవాలి. మనం ఒక నిమిషం మూత పెట్టుకుందామండి. పులుసు ఉడికిందో లేదో చూసుకుందామండి. పులుసు ఉడుకుతుందండి. ఈలోపు మనం అప్పడాలు వేయించుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉడకాలి, దుంపలు ఉడకాలి. ఈలోపు మనం అప్పడాలు వేయించుకుందాం. పులుసు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర వేసుకొని దించుకోవటమేను. కొత్తిమీర అంతేనండి. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. అప్పడాలు కూడా రెడీ అయిపోయినాయి. వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే అమోఘంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి చామదుంపల పులుసు. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన చామదుంపల పులుసు, దాని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలండి. ఇదిగోండి ఇంతేనండి. మీరు కూడా చక్కగా తయారు చేసుకుని తినండి. వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే అమోఘంగా ఉంటుంది. చామదుంపల పులుసు కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.